నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను శంకరి. గత 2 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ వద్ద గల కొత్త చెరువులోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ నిండి 4 పారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల క్రితం చెరువుకు సుమారు 2 కోట్లతో మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. దాని ఫలితంగా లీకేజీలను అరికట్టి చెరువు నిండడానికి దోహదపడిందన్నారు. త్వరలో కొత్త చెరువులో చేప పిల్లలను వదిలి ముదిరాజులకు గంగపుత్రులకు అందిస్తామని తెలిపారు. కొత్త చెరువులో బోట్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని గుర్తించి న్యూగంజ్ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాల నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో 40 సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తానికి తాగడానికి ఓన్లీ ఈ చెరువే, కొత్త చెరువు నుంచి నీళ్ళు తాగేది. తర్వాత క్రమంలో ఈ చెరువును రిపేర్ చేయక వర్షాలు పడ్డా కూడా ఈ సీపేజ్ వాటర్ మొత్తం కూడా లీకేజ్ అయ్యి వెళ్ళిపోయేది. ఎన్ని పెద్ద వర్షాలు పడ్డా 4 రోజుల్లో మళ్ళీ చెరువు కాలేది. 2-3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారిని అడిగి మరి ఇక్కడ చెరువుకు దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇవన్నీ రిపేర్ చేయించిన మూలన వర్షం నీళ్ళు అన్నీ కూడా స్టోరేజ్ అయిపోయి ఇప్పుడు బ్రహ్మాండంగా అలుగు వాళ్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు అరుగు వాళ్తా ఉంది. గతంలో చెరువు నీళ్లు మొత్తం తాగడానికి ఉపయోగపడేది. ఇలా తాగడానికి మెషిన్ భగీరథ ద్వారా కృష్ణారాజు నీళ్లు తీసుకొచ్చి టౌన్ మొత్తం నీళ్లు దాపుతున్నాం. ఇప్పుడు ఈ నీళ్లు చెరువులన్నీ కూడా చెరువులలో సగం నుంచి అవతల మొత్తం పట్టభూములు కూడా ఉన్నాయి. మా ముదిరాజు సోదరులు ఇక్కడంతా ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టుకొని బతికేది. ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా చేపల చెరువుగానే దీన్ని మారుస్తాం. ఈ చేపల హక్కులు మొత్తం టోటల్ కూడా ఆ మునిగిపోయినటువంటి భూమిదారులకు, చుట్టుముట్టున్నటువంటి మా ముద్రా సోదరులకు, మత్స్యకారులకు వాళ్ళకు హక్కులు కలిగిస్తాం. ఉచితంగా చేప పిల్లలు ఇస్తాం, అవసరం అనుకుంటే రొయ్య పిల్లలు ఇస్తాం, ఇంకా వాళ్ళకి కావాలంటే బోటు కూడా ఇస్తాం. మా వృత్తి తరతరాల నుంచి ఉన్నటువంటి మా వృత్తిని కాపాడుకోవడానికి మా వృత్తిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఇక్కడ చెరువు కాలువను కూడా మంచి చేస్తాం. ఇన్ ఫ్యూచర్లో భగవంతు సలహా చూస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ఒక దగ్గర ఓపెన్ చేసి ఆ చెరువు పైన చెరువు నింపి ఈ చెరువు నింపి ఈ చెరువు నుంచి పెద్ద చెరువు కూడా నింపి మహబూబ్ నగర్లో మంచి పర్యాటక కేంద్రంగా ఉండేటట్టు ఈ ప్రాంతాన్ని కూడా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని కుల వృత్తులకు కూడా పూర్వవైపు వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు మా పూర్వీకులు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా వలసలు పోయి బతుకుదెరు లేక, చదువుకున్న వాళ్ళకు ఉపాధి లేక అనేక రకాలుగా నానా అవస్థలు పడేది. ఈ ఊర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పుట్టిగా ఓట్ల గురించి కులాలను వాడుకునేది, ఓట్ల గురించి మతాలను వాడుకునేది. మత కులాలు, కొట్లాటలు, పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకునేది. ఇవాళ అదంతా పోయింది. మా ముఖ్యంగా చదువుకున్న మా యువకులు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఓసీ కులాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇవాళ ఒక భరోసా కలిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న చెరువులు, కాలువలు అలుగుపారుతూ జలకలతో కలకలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు అలుగుపారుతూ ఒక పర్యాటక కేంద్రాన్ని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా విరివిగా కురుస్తున్న వర్షాలకు 30 సంవత్సరాల తర్వాత చెరువు అలుగు పాల్గొనడంతో పట్టణంలోని ప్రజలు చెరువును చూడటానికి బారులు తీరారు. గత 3 సంవత్సరాల క్రితం చెరువుల పూడిక తీతలో భాగంగా కొత్త చెరువు మరమ్మతులు చేయడంతో చెరువులో మళ్లీ జలకల సంతరించుకుందని స్థానికులు చెబుతున్నారు. అలుగు వాడుతున్న కొత్త చెరువు దగ్గర ఆహ్లాదంగా గడుపుతున్న ప్రజలతో సిటీ ఇండియా న్యూస్ ప్రతినిధి అబ్దుల్ హుసేన్ ముఖాముఖి. वीडियो का గత 30 సంవత్సరాలుగా నిండని మహబూబ్ నగర్ కొత్త చెరువు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో నిండడం జరిగింది.
ఈ చెరువు కట్టి చాలా సంవత్సరాలైనా ఇంతవరకు ఏనాడు ఈ చెరువు నిండని పరిస్థితి ఉండేది. కానీ గత సంవత్సరం మన ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చెరువుకు మరమ్మతులు చేయడం వలన ఈరోజు ఈ విధంగా అలుగు పారడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది పట్టణవాసులు ఈ యొక్క చెరువు దగ్గరికి వచ్చి అలుగు పారుతున్న నీటిని చూసి చాలా ముచ్చటగా వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా నిండని చెరువు ఈ సంవత్సరం నిండిపోయి అలుగు పారుతున్నది. కాబట్టి పట్టణవాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు అజయ్. మేము చిన్నగా ఉన్నప్పుడు నిండింది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిండుతుంది. అందుకోసమే ఫ్యామిలీతో వచ్చినాం, బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడే మా లోకలే, ఇదే ఏరియా. ఎలా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుంది. बहुत खुशी हो रही। 30 साल के बाद हम बचपन में भी सुनते थे ये तालाब भरता बोल के आज भरा हुआ आंखों से देख रहे। पूरी फैमिली को लेके आए, हम बहुत खुश है। महबूबनगर में एक टूरिज्म के साथ टाइम पास हो गया। इतना अच्छा मौका मिल रहा है कि हम लोग को आके देखने के लिए इतनी खुशी हो रही है कि हमारे महबूबनगर में भी इतना अच्छा तालाब जो आए, हम यहाँ थोड़ा ఎంజాయ్మెంట్ कर रहे हैं। बहुत दिल से खुशी हो रही है. कौन है आपके? నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. अस्सलाम वालेकुम। मेरा नाम है मुनज़्ज़ा फातिमा। एक आधा घंटा सा। कैसा दिखा माहौल आपको? बहुत अच्छा दिखा। कभी आए थे इससे इधर साइड? नहीं आए। नाम क्या तुम्हारा? उम्मे ऐमन। बोलो कौन है यहाँ पे? हमारे पूरे घर वाले आ गए। क्या कर रहे हो तुम यहाँ पे? खेल रहे। खेले रहते। अच्छा, कैसा दिखा आपको पानी वगैरह? अच्छा दिखा। अच्छा दिखा। और कौन है तुम्हारे साथ? हमारे साथ हमारे अम्मी अल्लाह पूरे आ गए। मेरा नाम मोहम्मद अबूजर है। यहाँ कतोजोर का ये चादर भरने से हम यहाँ दिखने हैं। बहुत मज़ा आ रहा है, बहुत एंजॉय कर रहे हैं। कितनी देर से आए तुम यहाँ? आधे घंटे से। आधा घंटे से एंजॉय कर रहे हो। कौन है आपके साथ? दीदी और मम्मी सब जने हैं। ఈ విధంగా గత 30 సంవత్సరాలు నిండని చెరువు ఒకేసారి నిండడంతో లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే నీళ్ళు వచ్చి భారీగా చేయడం వల్ల కొత్త చెరువు నిండడం జరిగింది. ఈ విధంగా స్థానికులు వచ్చి ఈ విధంగా ఇక్కడ సంతోషం వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ తౌహీద్తో అఫ్జల్ హుసేన్, సిటీ ఇండియా న్యూస్, మహబూబ్ నగర్. ధరణి పోర్టల్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం బీద నడ్డి విరుస్తుందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ మరియు ధరణి పోర్టల్కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీపీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజల నడ్డి విరవడం కొరకు ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను మోసం చేసి పైసా వసూలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది బీద ప్రజలు రోజువారీ కూలీలుగా బతుకుతూ రూపాయి కూడా పెట్టి తమ సొంతింటి కళ నెరవేరే విధంగా వారు పనిచేసుకుంటూ ఉంటారని, కానీ ఎల్ఆర్ఎస్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం వారి నుంచి ₹1000 దండుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిజాం పాలనకు అద్దం పట్టేలా ప్రవర్తిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇదే మీ రాజ్యం, ఇదే పార్టీ. ఎల్ఆర్ఎస్ ను వెంటనే, ఎల్ఆర్ఎస్ ను వెంటనే వద్దురా నాయన కేసీఆర్ పాలన. ఎల్ఆర్ఎస్ ను వెంటనే, ఎల్ఆర్ఎస్ ను వెంటనే, ఎల్ఆర్ఎస్ ను వెంటనే. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజల నడ్డి ఒడవడానికి కొరకు ఎల్ఆర్ఎస్ పేరు పైన ప్రజలను మోసం చేసి పైసలు వసూలు చేస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీద ప్రజలు కష్టపడి కూలి పని చేసుకొని పైసా కూడబెట్టుకొని ఇండ్లు భూములు కొనుక్కొని కట్టుకుంటే భూముల పేరు పైన ఇండ్ల పేరు పైన ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తూ ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజా వ్యతిరేక విధానాలతోటి ముందరికి పోతా ఉంది. వాళ్లకు తెలియదా? అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని వచ్చి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ నెల మనం చూసినాం
ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 9వ తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారంటే ఎప్పుడు కూడా 1వ తారీఖు 2వ తారీఖు రోజు ఉద్యోగాలకు జీతాలు వచ్చేవి. ఇప్పుడు 9వ తారీఖు రోజు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్ల ఇలాంటి నీచమైన చర్యలతోటి ఎల్ఆర్ఎస్ పేరు పైన కోట్ల రూపాయలు దంచుకోవాలనే విధంగా ఇతడు ఈ విధంగా ఎల్ఆర్ఎస్ జీవోలను తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ సహించదు. ఇప్పుడు అధిక వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులను ఆదుకుని వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సంబంధించి వివిధ రకాల బిల్లులను ప్రవేశపెట్టి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రబీ సీజన్ ముగిసిన తర్వాత నిర్బంధ వ్యవసాయాన్ని తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తాము చెప్పిన పంటనే వేసుకోలేదని చెప్పి రైతుల వద్దకు అధికారులు వచ్చి కొట్టారని చెప్పినా ఇప్పటి వరకు ఎంత పంటను కొన్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని రైతులను కేసీఆర్ గారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. గతంలో అంటే రబీ పంట అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే వరి ధాన్యం ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిర్బంధ వ్యవసాయాన్ని తీసుకొస్తున్నా, ఈ నిర్బంధ వ్యవసాయంలో సన్న బియ్యమే వేయాలి, అంటే సన్న వడ్లు నాటుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. బాగుంది, సన్న వడ్లు నాటండి, పండిన పంటను రైతు దగ్గరికే వచ్చి సేకరిస్తామని చెప్పడం. సరే, రబీలో దాదాపు 75-80% రైతుల దగ్గర కొనుగోలు చేయడం ఇంతవరకు బాగుంది. కానీ మొన్న సాయంత్రం ప్రగతి భవన్లో అంటే వారి ఇంటి దగ్గర ఎర్రవల్లిలో పెట్టినటువంటి సమాచారం ఒక విలేజ్ సెక్రటరీకి ఇచ్చుకుంటూ, ఆయనకు సంబంధించిన ఆస్తుల సమాచారం ఇచ్చుకుంటూ ఒక ప్రకటన చేసిండు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆ ప్రకటన అంటే వరికట 1888 రూపాయలంట ధర. అంటే వరిని ఏం చేసిండు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చేసిండు. ఏ గ్రేడ్కి ఏమో 1889 రూపాయలు, సారీ బి గ్రేడ్కి ఏమో 1869 రూపాయలు. అంటే ఏ గ్రేడ్కు బి గ్రేడ్కు కేవలం 20 రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది. మరి నేనేమంటున్నా అంటే సన్న బియ్యం వద్దంటివి, సారీ దొడ్డు బియ్యం వద్దన్నావు, సన్న బియ్యమే వేసుకోమన్నావు. ఇప్పుడేమో టోటల్ వడ్లకు ఆ ధర నిర్ణయించిండు. ఇక చిక్కంతా ఇన్నే వచ్చింది. ఇప్పుడు దొడ్డు బియ్యమేమో అదే రేటు వస్తుంది, మొత్తం ధాన్యానికే చెప్పిండు ఆయన కాబట్టి. సన్న బియ్యానికి అదే రేటు చెప్పిండు, అదే 1869 బి గ్రేడు, 1889 ఏ గ్రేడు. దీనివల్ల సన్న వడ్లేసిన వాళ్ళందరూ రైతులు కూడా ఎక్కువగా నష్టపోతారు. ఎందుకొరకంటే నేను స్వయంగా ఒక రైతు కొడుకును, రైతును కూడా ఈ దొడ్డు బియ్యం అనేవి 110 నుంచి 120 రోజుల్లో తూకం పోసినప్పటి నుంచి, అంటే వడ్లను నానబెట్టి మొలకొచ్చిన తర్వాత ఒక కరియట మడిలో మొలక అలుకుతారు, దాన్ని తుకం అంటారు. ఆ తుకం అలికినప్పటి నుంచి 110 రోజులు లేదా మహా అయితే 120 రోజుల్లో ఆ దొడ్డు బియ్యం చేతికి వస్తాయి, అంటే దొడ్డొడ్లు. మరి అదే సన్న వడ్లు అయితే సేమ్ వడ్లు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తుకం జల్లి, తుకం వచ్చిన తర్వాత 170 నుంచి 180 రోజులు వస్తుంది.
మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నపాటి వర్షం పడితే చాలు తమ దుకాణాలలోకి నీరు వచ్చి చేరుతుందని మహబూబ్ నగర్ జిల్లా అశోక్ టాకీస్ కూడలిలో ఉన్న దుకాణ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దుకాణాలకు వెనుక భాగంలో ఉన్న గ్రౌండ్ లో వర్షపు నీరు చేరడంతో తమ దుకాణాల్లో చేరుతుందని, వర్షపు వస్తే చాలు తమ ఇండ్లను వదిలి దుకాణాల దగ్గర కాపలా కాయాల్సి వస్తుందన్నారు. రాత్రి పగలు ఇక్కడే ఉండి మోటార్ల సహాయంతో దుకాణాల్లో చేరిన నీటిని బయటకు పారబోస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ అవుతుంది ఎక్కువ. దాని నుంచి మాకు షాపుల కింది భాగంకి వెళ్ళి ఊట వచ్చి షాపులు నిండిపోతున్నాయి, వాటర్ తోటి నిండిపోతున్నాయి. షాపులు నిండిపోయి చిన్న వర్షం వచ్చినప్పుడంతా మాకు చాలా వారం రోజులు షాపులు బంద్ చేసుకునే పరిస్థితి కనబడుతుందన్నమాట. మేము మళ్ళీ మోటార్ పెట్టుకోవాలి, రాత్రిలో నిద్ర లేకుండా వర్షం స్టార్ట్ అయిందా మేము వచ్చి షాప్ దగ్గర నిలబడాలి. ఇక వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కదా ఎప్పటికప్పుడు మోటార్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వెనక గ్రౌండ్లో వాటర్ స్టోర్ కాకుండా చూస్తే మాకు మా సమస్య సాల్వ్ అవుతుంది. విషయం ఏంటంటే ఈ రోడ్ వాటర్ కూడా రోడ్ ఇన్కంప్లీట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. సరే, అది రోడ్ అనేది కంపల్సరీ అవసరమే, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండదు. వెనక నీళ్లు నిలబడుతున్నాయండి, మొత్తము గ్రౌండ్లో స్టోర్ అయిపోయినాయి. అది షాప్ బండల మధ్యలోకి వెళ్ళి గోడల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మాకు వారం రోజులు షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం తడిగా ఉంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది మాది. ప్లస్ నీళ్ళను మేము పంపు పెట్టి మరీ బయటికి తీస్తున్నాము. నైట్ మొత్తం ఉంటున్నాము, డేలా పని చేసుకోలేకపోతున్నాము. ఈ సమస్య పరిష్కారం అంటే వెనుక మనకు స్టోరేజ్ కాకుండా చూసుకోవాలండి. దానికి అది ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఇది ప్రైవేట్ కాంప్లెక్స్, దానికి మాకేం బాధ్యత లేదంటున్నారు. మళ్ళీ మా పరిష్కారాన్ని ఎవరు తీరుస్తారండి? తెలంగాణలో నీలి విప్లవం సాధించే వరకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని పలు చెరువులలో 2.50 కోట్ల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య సంపద మత్స్యకారులకు ఆర్థిక సంపదతో పాటు వృత్తి సంపదనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉచిత చేప పిల్లల పథకం మత్స్యకారులతో పాటు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో కూలిన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఊపిరిని అధిగమిస్తుందన్నారు. రైతులు, వృత్తిదారులు ఉండే పల్లెలు ఆర్థికంగా బలపెడితేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంతటా జల విప్లవం ప్రారంభమై వర్ధిల్లుతున్నది. ఈ నీళ్లతో పాడి పంటలతో పాటు నీలి విప్లవం ద్వారా అన్ని చెరువులను, కుంటలను, రిజర్వాయర్లను అన్నింటినీ సద్వినియోగం చేసుకొని చేప పిల్లల్ని వదలడం ద్వారా ఉచితంగా ప్రభుత్వ సబ్సిడీతో 100 రూపాయల సబ్సిడీతో వదలడం ద్వారా ఈ మత్స్యకార వృత్తి మీద ఆధారపడేటువంటి కార్మికులు, ప్రజలే కాక మొత్తం తెలంగాణ సమాజానికి, రాష్ట్ర ఆదాయానికి దోహదం చేసేటువంటిది ఈ పథకం నీలి విప్లవం. వనపర్తి జిల్లాకు ఈ సంవత్సరానికి కేటాయించినటువంటి చేప పిల్లల సీడ్ వచ్చేసి 2,50,00,000. ఈ 2,50,00,000 చేప పిల్లల్లో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 1,10,00,000 చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది వివిధ చెరువులకు, ట్యాంకులకి. అదేవిధంగా ఈరోజు వనపర్తిలో ఉండేటువంటి, పట్టణంలో ఉండేటువంటి 3 చెరువులలో 2,10,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఈ మత్స్య సంపద అనేటువంటిది ఆర్థిక సంపదతో పాటు, వృత్తి సంపదతో పాటు తెలంగాణకు ఆరోగ్య సంపదనిస్తుంది. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.